మీ కృపా జారీ కరుణమైన సత్కాలను నటిస్తున్న దేవుడు అధికారులు చెందుతాం ప్రభావ. ఈ దినము రేపు గెలవలసిన కూటలో మీరు మేము దాసులను మరుగుపరిచి మాట్లాడవలసిగా కోరుతున్నాం. పాటలో సహాయం చేయడానికి వీళ్ళు ఎండాకాలం కనుక చంద్రాడి రేపు త్వరగా వచ్చినప్పుడు సహాయం చేయమని, సాయంత్రం కూడా తర్వాత సహాయం చేయగా కోరుతున్నాం. మేము దాసులను మరుగుపరిచి మాతో మాట్లాడగా కోరుతున్నాం. విశ్వాసాలను ఉద్యోగం చేయమని, నమ్మినటువంటి అవాంతులు పెద్దతో మీరు మాట్లాడగా కోరుతున్నాం. మీకే మా యొక్క హృదయపూర్వక జరుపుకుంటూ మేము దాసులు పాత్ర వాడగా కోరుతున్నాం. ఏసుక్రీస్తునామకే స్తుతులు జరుపుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంటే ఈ సమయాన్ని కావాలని ఆయన స్వాధీనంలో ఉంది కనుక వారు ఎంతగానో ఈ పెనుమ గ్రామాన్ని ప్రేమించి మరి దైత్యం ద్వారాగా ఈ యొక్క సమయానికి అనేకులకి ఈ యొక్క వాక్కులు పంచిపెట్టాలనే ఉద్దేశంతో మరి ఈ రీతిగా ఏర్పాటు చేసిన విధానం బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా మాతోటి దైత్యాలకు మరి మా పెద్దలు నన్ను ఏర్పాటు చేసి ఇక్కడ 10 నిమిషాలు వాక్యం చెప్పమని ఎంతగానో వారు చెప్పినప్పుడు మరి నేను సంతోషించి ఆనందించి దేవుని చెప్తున్నాను. కానీ 10 నిమిషాలు మాట్లాడటకు దేవుడు ఇచ్చిన గొప్పకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు 10 నిమిషాలు యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, కారణం ఏంటని 10 నిమిషాలు మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభువారు ఈ లోకాల మొత్తం కారణం ఏంటంటే పాపాలను రక్షించడం వరకు వచ్చిన్నాడు. పాపం రక్షించడం వరకు అనగా 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం అండి. 1 తిమోతి 'తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అండి. ఇక్కడ పాపులను రక్షించడంలో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా లేఖనంలో చెప్పినాయండి. అయితే పాపలు మనందరం పాపలమే. ఎందుకంటే మన తల్లి గర్భం నుండి పుట్టినప్పటి నుంచి మనం మన తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితం వల్ల మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం. కనుక మనల్ని మరి ఆయన వచ్చాడు కనుక మన పాపాలని మరి తీసివేయటకు వచ్చాడు. ఎందుకంటే ఆ ప్రభువారు ఒక్కరే పరిశుద్ధుడు. ఈ భూలోకంలో ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరంటే మన ప్రభువారు ఒక్కరే పరిశుద్ధుడు అన్నమాట. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆయన పరిశుద్ధుడు కనుక మనందరిని కూడా పరిశుద్ధులుగా చేయాలనే ఆలోచనలో ఆయన మరి ఈ లోకానికి వచ్చాడండి. ఆ తర్వాత లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయం లూకాసు వార్త 5వ అధ్యాయము 31-32 వచనాలు చూసినట్లయితే పిల్లరా, అందుకు యేసు రోగుల కొరకు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. హార్మోన్స్ పొందుటకై నేను పాపలను పిలువచ్చుకుని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. అవునమ్మా సార్. ఇక్కడ పిల్లరా, ఈ లోకాసు వార్త
మరి ఈ యొక్క 5వ అధ్యాయం 37 చూస్తే అక్కడ ఆ పైన చెప్తుంటే ఏం జరుగుతుందంటే అనేకులు పరిచయలు శాస్త్రులు ఒక భోజనాల భోజనం ఏర్పాటు చేసి అక్కడ భోజేస్తుండగా వాళ్ళకి అనేక రీతిలుగా వాదోపాదాలు వచ్చి యేసు ప్రభువారి మీద అనేక రీతిలుగా వారి ఇష్టానుసారమైన సమానం చేస్తున్నప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నాడు అన్నమాట. అయ్యా, నేను యేసు రోగం కొరకే కానీ ఆరోగ్యం ఉన్నవాడిని రాదయా. రోగం ఎవరికి ఉందో వారికి నేను స్వచ్ఛపడటానికి లేక బాగు చేస్తానికి వచ్చాను కాబట్టి బాగున్న వారికి నేను రాలేదంటూ 32 ఉన్నాయండి. నార్మల్ మందులకి నేను పాపల పిలువ వచ్చింది, నీతి మందుల కొరకు నేను పిలువ రాదన్నాడు. నీతి మందుల కొరకు నేను రాలేదు, నేను పాపల వచ్చాను నేను ప్రభువారు ఆ రీతిగా అక్కడ సెలవుతున్నాను పిల్లలు. అదే రీతిగా మత్తయి సువార్త 1:21 కూడా ఒక మాట ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అవునా? ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకోండి. చాలు. ఇక్కడ పిల్లరా మత్తయి సువార్త 1వ అధ్యాయం ఎందుకంటే కదంటే ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలకు వారి పాపం నుండి ఆయనే రక్షించింది. అసలు కేవలం యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం ఇదొక మెయిన్ వర్తమానం అనమాట. ఎందుకంటే ఆ యొక్క మరియ ద్వారాగా, ఎందుకంటే ఏ పాపం కనుగొని పురుష సంపర్కం లేకుండా కేవలం పరిశుద్ధాత్మ ద్వారాగా మన ప్రభువారు మరి ద్వారాగా మరి ఈ లోకానికి వచ్చి మరి ఆయన్ని మన పాపమైన మనల్ని ఆయన పరిస్థితిగా ఆయనలో మనల్ని పరిస్థితిగా తీర్చకు వచ్చాని లేఖన భాగాలు చెబుతుంది పిల్లల. అదే రీతిగా మరి ఇంకా కొన్ని అంశాలు తెలుసుకున్నాం. తర్వాత 1 పాపల రీతి కొరకు వచ్చాడు, 2 నశించిన దాన్ని నిరక్షణ కొరకు వచ్చాడు. కూడా నశించిపోతున్నాం, ఈ లోకం అంతా నశించిపోతుంది. మన ఇష్టానుసారం జీవితాలు చేస్తున్నాం పిల్లరా, మన ఇష్టానుసారంగా జీవితం నశించిపోతుంది. కాబట్టి ఈ నశించిపోయాన్ని రక్షించడానికి ఈ యొక్క లోకాసు అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము నశించిన దానిని అవును వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాడు. అవును. ఇక్కడ పిల్లరా ఈ 19వ అధ్యాయంలో చూసుకుంటే ఆ ఎదురు చదువుకుంటూ ఉంటుంటే ఇక్కడ చూస్తే ఈ యొక్క 10వ వయసులో నశించిపోయినాన్ని ఎదిగి రక్షించకు వచ్చాడు. అసలు ఎవరు నశించిపోయారు, ఏం నశించిపోయారండి? ఇక్కడ 19వ అధ్యాయం మొట్టమొదటి చూస్తుంటే ఒక పొట్టి జక్కి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ జక్కి గారు మరి ఆయన ఒక బిల్లు కలెక్టర్ పైన విస్తారమైన ధనం సంపాదించాడు. ఆయనకి మనసులో సంతోషం లేదు, సమాధానం లేదు. ధనం అయితే విపరీతంగా ఉంది. అయితే ఈ లోలో ప్రభువారు వస్తున్నాడు, ఇది ఆయన ఉండటం వల్ల ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు ఈ పొట్టి జక్కికి వారికి ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభువారు నేను చూడాలా, యేసు ప్రభువారు నేను చూడాలని ఆయన హృదయంలో నడుపుకుని పిల్లరా. అప్పుడు అతను ఆ పొట్టిగా పుస్తకం వల్ల అతను మరి ఈ జనం అందరిలో ఉంటే తొక్కిసలాట ఎక్కువ, జనం ఎక్కువ, మరి ప్రభావం అంటే కనపడు కాబట్టి ఆమె దగ్గర దారిలో ఉన్న ఒక మేడ్ చెట్టు ఎక్కి పైన కూర్చొని ప్రభావం చూద్దామనైనా ఎంతగానో చూస్తున్నప్పుడు ప్రభువారే ఆ యొక్క చెట్టు దగ్గర వచ్చి పిల్లరా, జక్కయ్య నువ్వు దిగిరా, దీన్ని రక్షించినాడు. ఎప్పుడైనా ప్రభువారు ఆ మాట చెప్పాడో జక్కయ్య గసగస వణిగిపోయాడండి. ప్రభువారెడ్డి నన్ను పెట్టి నేను ఇంత పాపాత్ముడిని, ఇంత పనికి మాలినవాడిని, ఇంత వడ్డీ వ్యాపారం చేశాను, అన్యాయం చేశాను అని ఆయన మా ప్రభువారు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆయనకి ఎంతో భయము, ఆనందం, సంతోషం వచ్చినాయండి. ఎంత గొప్ప తండ్రికి వచ్చింది నా పని. ఇవాళ సమాధానంగా ఉన్నాడు, ఆయన సంతోషంగా ఉన్నాడు, ఆయన ధనాన్ని చూడలేదు, దేవుని యొక్క పిలుపు వరకు. అట్లాగే పిల్లరా నీవు నేను కూడా మనము అనేక రీతిలుగా పాపంలో చేస్తున్నప్పుడు, లేక దొంగతనం చేస్తున్నప్పుడు, లేక విచారణ చేసినప్పుడు అనేక రీతిలుగా మనం చేస్తున్నప్పుడు కూడా అదే రీతిగా ప్రభావం వచ్చి కానీ మనల్ని పిలిస్తే మనకు కూడా ఎంతో ఆనందం, సంతోషం వచ్చి అబ్బా యేసు ప్రభువారు ఆ పరిశుద్ధులు మన పిల్లలు ఏంటి అని మనము ఈ రోజు నుంచి ఈ యొక్క చెడు చేస్తున్నారు, చెడు పనులన్నీ మాని
పోదామని మనకి ఏ రీతిగా తరం పట్టుతో ఆ రీతిగా పిల్లరా జక్కయ్యకి వెళ్ళినట్టు మనకు కూడా కలగాలని ఆ రీతిగా ఎవరైనా ఉంటే ఈ సమయంలో ఈ మధ్యాహ్నం ఈ వాక్యం వింటున్న సహోదరుగా ఎవరు అంటే నీ పాపాలు నాకు నా పాపాలను తెలవు కానీ హృదయాంతరం తెలిసిన దేవుడు మన సమస్తం చూసే దేవుడు ఆయన చూస్తున్న దేవుడు కనుక ఆగనట్టు ఈయన చూస్తున్న దేవుడు అంటుంది. అలాగే కంపల్సరిగా ప్రతి ఒక్కరినైనా చూస్తున్నాడు. అందువల్ల మనము ఎవరి మట్టుకు వారు మనలో ఉన్న లోపపెట్టిన పాపాలు కానీ ఉంటే ఈ మధ్యాహ్నంలోనైనా ఆయన్ని ఎదుట ఒప్పుకొని అవి తీసేసుకొని పరిశుద్ధంగా జీవించాలని ఇక్కడ లేఖనంగా చెప్తున్నాయండి. అయినా మరి ఆ యొక్క జక్కయ్య ఇంకేం చెబుతున్నాడు, ఇంకా ఇక్కడ 5వ వచనం చూస్తే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నెత్తి జక్కయ్య త్వరగా దిగము, నేడు నీ ఇంట ఉండవలసినదని అర్థం చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాం. అందరూ అది చూసి ఈయన పేద మనిషితో బస్సని కనుక్కున్నారు. జక్కయ్య నిలబడి ఓ ప్రభా నా ఆస్తిలో సగము ప్రజెత్తన్నాడు. ప్రభు ఎప్పుడైతే జక్కయ్యని పిలిచాడో జక్కయ్య చూపులో జక్కయ్య కన్నుల్లో ప్రభు యొక్క నేత్రాలు చూపు ఎప్పుడు పడిందో జీవితం మారిపోయింది. పిల్లల జీవితం మారిపోయింది. జక్కయ్య ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యో నీ ఎంతో అన్యాయస్తున్నాయా, అన్యాయంగా నేను ధనం తీసుకున్నాను, ఇదిగోనైనా నాకు ఈ ధనం వద్దునైనా ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నావు వారికి 200 ఇస్తాను, నేను 400 ఇస్తాను, ఎవరి డబ్బులు పంచి పెడతానని ఆయన దేవుని సమ్మతంగా ఒప్పుకొని మొత్తం ఆ యొక్క ధనాన్ని వారికి పంచిపెట్టాడండి. పంచిపెట్టినప్పుడు ఆయనకి నిజంగా దేవుని యొక్క వరం అండి. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మరి ఈ దినాన నీవు నేను కూడా మరి ఆ దేవుని యొక్క మాట విన్నాం కనుక నిజంగా మనం యథార్థంగా నీతిగా ఉంటే ఆ దేవుని మాట వల్ల మన హృదయం ఉపయోగపోతే మన సంతోషంగా తీస్తాం. పిల్లరా అదే రీతిగా పిల్లరా లూకాసు వార్త 8వ అధ్యాయము లూకాసు వార్త 8వ అధ్యాయము లూకాసు వార్త 8వ అధ్యాయం 26 నుంచి కొన్ని విషయాలు చదువుకుందామండి. వారు గలిలయ ఎదురుగా ఉండి గెరాసేను దేశం 26వ వచనం 8వ అధ్యాయము 26వ వచనం. అవును. ఆయన ఒడ్డున లేనప్పుడు ఆ ఊరువాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దయ్యములు పట్టిన వాడై కొంతకాలం నుండి బట్టలు కట్టుకునగా సమాధులలోనే కానీ ఇంటిలోనే ఉండువాడు కాడు. వాడు యేసుని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించబడుతున్నాను, నేను వేడుకొంటున్నాను, బాధపడుతున్నాను, నేను వేడుకొంటున్నాను అని కేకలు వేసి. ఇక్కడ పిల్లరా ఈ యొక్క లూకాసు వార్త 8:25 నుంచి ఇంచుమించుగా 38-39 విషయాలు చదువుకుంటే ఏం జరుగుతుందండి. ఇక్కడ ఆ యొక్క యేసు ప్రభువారు ఆ జనాల్లో మరి ఈ యొక్క దేవుని మాట సువార్త ప్రకటిస్తూ ఆ గెరాసేనని వెళ్ళే ముందు వచ్చినప్పుడు గెరాసేనని దేశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఆ ఊరు ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చాడు. వాడు ఎలాంటి వాడు దెయ్యం పట్టినాడు. మరి ఒకరోజు పెట్టాడు కాదు, ఎప్పుడో బొక్కాలని పెట్టాడంట. బట్టలు కట్టుకోండు సమాధానంలో తిరుగుతాడు. పిల్లరా ఇంట్లో ఉండడు. వాడు ఇందులో వాడు ఇష్టానుసారాన్ని జీవితం చేస్తున్నాడు. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, దెయ్యం పట్టినాడు. అప్పుడు వాడు ఏం చేయాలంటే యేసుప్రభువుని చూసి కేకలు వేసేటంట. కేకలు వేసి చెప్పాను ఎలా అయినగా ఆయన మనిషి చూసి ఎరుపులకి రమ్మని అప్పుడు ఆ రీతిగా ఉన్నప్పుడు యేసుప్రభువారు మరి ఆ యొక్క అపవిత్ర ఆత్మకి ఆజ్ఞాపించారన్నమాట. ఎరుపులకి వచ్చాయి, అట్లా చిదాలు పొందు అన్నప్పుడు అది ఆయన ఆ అబ్బాయి దెయ్యాలు పెట్టిన అబ్బాయి ఎలా ఉన్నాడంటే పిల్లరా గుర్రంతో సంఖ్యలతో కట్టేశాడు అతన్ని.
దానికి మంద కాదు, దాని ఒక రీతిగా ఉండవు. ఆ దెయ్యం పడినప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆ చేసే పనులకు ప్రజలు, ఆ గేరాజన ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులైపోయి గొలుసులతో కట్టేశారండి. అతను గొలుసులతో కట్టేశారండి. అప్పుడు ఆ దెయ్యం ఆ రీతిగా ఉన్నప్పుడు యేసు ప్రభువు వచ్చాడు. యేసు నీ పేరేమని వాడిని అడుగా, నాలో చాలా దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి, నా పేరు సేన. సేన అంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన దెయ్యాలు అన్నమాట. ఇన్ని దెయ్యాలను పట్టుకొని పీడిస్తున్న పిల్లారా. ఆ పీడిస్తున్నప్పుడు యేసు ప్రభువు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క దెయ్యాలు మాట్లాడుతుంది ప్రభువు వాటితో. ఏమని మాట్లాడుతుందంటే, అయ్యా మమ్మల్ని పందుల గుంపులోనికి పంపిస్తున్నాయి, ఆజ్ఞాపించు, మేము పందులకు వెళ్ళిపోతామని అని ప్రభు వారిని అడుగుతున్నారు పిల్లరా. అప్పుడు 33వ వచనం చదివినప్పుడు దెయ్యములో ఆ మనిషిని విడిచిపోయి పందుల్లో వచ్చినాక ఆ మంద పరపాతం నుండి సరస్వాన్ని ఒడిగా పరిగెత్తి క్షణం ఆ పందుల్లో ఎప్పుడైతే ఈ దెయ్యాలు పోయినాయో అవన్నీ పరిగెత్తుకెళ్ళి ఆ నీటిలో పడిపోయి ఆ ఊపిరాడగా అవన్నీ చనిపోయి, అవన్నీ చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క జరిగిన సంగతి ఆ పట్టణంలో ఉన్న గ్రామాల్లో ఉన్నకి తెలియజేశారు. జనుల దాన్ని వారు జరిగింది చూసి యేసునందుకు వచ్చి దెయ్యంలో వెళ్ళిపోయిన మనుషులు బట్టలు, ఇప్పుడు ఒకప్పుడు బట్టలు లేవు, శరీరం అంతా రక్తసిద్ధంగా పెట్టుకుంటున్నాడు, గురుసులు కట్టేసి ఉన్నది, గ్రామంలో ఉండేవాడు కాదు, ఇళ్ళల్లో ఉండేవాడు కాదు, సమాజంలో తిరిగేవాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే అపాత్రను ఎల్లగొట్టాడో వాడు చక్కగా బట్టలు కట్టుకొని చేయండి. వాడు బట్టలు కట్టుకొని ఈ యొక్క 35 రోజులు దెయ్యంలో వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వసిద్ధుడై యేసు పాదం మీద కూర్చుంటే చూసి భయపడింది. జనులంతా ఇతను చూసి భయపడిపోతారు. అరే గొలుసుతో కట్టేసినాడు, బట్టలు చిరిగిపోయి సంసిక్తంగా ఉన్నాడు, ఈడేంటి శుభ్రమైన బట్టలు కూర్చున్నాడని అసలు ప్రజలంతా భయపడిపోతున్నారండి అని అన్నారు. ఇంకా దెయ్యాలు పట్టినాడు ఇలాగ స్వస్థ పొందను అని జనం తెలిసేయగా గేరాజీల ప్రాంతంలో నుండి జనంలో బహు భయపడగా తాము నడిచిపోమని ఆయన ఎట్టుకుంటారు. ఇవన్నీ చూసి అక్కడ ప్రజలంతా, ఎందుకంటే వారికి ఒక నట్ట ఆ ప్రాంతంలో ప్రజలకి పిల్లరా ఒక నట్టం జరిగింది. ఆ పందుల గుంపులతో ఎప్పుడైతే వెళ్ళాయో ఆ పందేలు చనిపోయినాయి, అన్ని చనిపోయినప్పుడు మరి ఆ పందుల వైపు నాకు నష్టం ఉంది. కాబట్టి ఇవన్నీ చూసి ప్రభు అన్నయ్య మా గ్రామాలకు దయా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ప్రభుల వారిని వాళ్ళు అడుగుతున్నట్టుగా ఇక్కడ ఉందండి. అయితే అక్కడ ఏం చెబుతుంటే దెయ్యంలో వెళ్ళిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండమని ఆయన ఏడుపను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడికి గట్టిగా నేను యేసుప్రభు దెయ్యాలు పెట్టడం ఉన్నాడు. యేసుప్రభు దెయ్యాలతో అడ్డం మాట్లాడుతున్నాడు, దెయ్యాలు పెట్టాడు, సేనా దెయ్యం పెట్టాడు. అతన్ని నువ్వు నీ ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళిపోయి నీ జీవితంలో ఏమేమి జరిగిందో అని వాడు ఆ దెయ్యాలు పెట్టినవాడు వాడి ఇంటికి వెళ్ళాడు, వాడి గ్రామం వెళ్ళాడు, చుట్టుపక్కల పట్టణాలకి పల్లెలకి వెళ్ళి యేసుప్రభు వారు ఎలాంటి అద్భుతం చేశాడు, నా స్థితి ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నా బ్రతుకు మారిపోయింది కనుకని వాడు యేసే దేవుడని వాడు గృహానికి ఇంటికి గ్రామానికి వాళ్ళ బంధువులకి అనేకులు వాడు చెప్తుంటే ఇది చూస్తుంటే నిజంగా కనపడుతుంది కదా పిల్లలు, ఆశ్చర్యం కదండి. వాడు ఎంతో ఇదిగా ఉండేవాడు కదా, మరి రక్తంతో ఉండేవాడు, గోలుతో కట్టేయబడేవాడు, వాడు ఇంట్లోకి వచ్చేవాడు కాదు, సమాధివాడు ఇదిగా యేసుప్రభు దేవుడని ఆ గ్రామాల్లో ప్రకటిస్తుంటే జనులు ఆశ్చర్యపోతారు. యేసుప్రభు వారి గొప్ప దేవుడని వారు అనేకులు మరి అతని ద్వారాగా ఆ చేన పట్టిన దేవుడుగా అతని సేవకు ఏర్పాటు చేసుకుని అతని ద్వారాగా
అనేకులకి సువార్త ప్రకటించినట్లుగా ఇక్కడ లేఖన భాగం చెబుతుంది. అక్కడక్కడ పనిచేయడు వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యం చేయడం ఆ పట్టణం అంతా కూడా ప్రకటించాడు. యేసు ప్రభు గారు ఎలాంటి కార్యాలు చేశాడు ఆ పట్టణం అంతా ప్రకటించాడు. ఎందుకంటే వాడు బ్రతుకు తెలుసు కదా, జనం చూస్తే వాడు తెలుసు, అతనే తెలుసు. కాబట్టి ఇప్పుడు బట్టలు వేసుకున్నాడు, శుభ్రంగా ఉన్నాడు. వాడు చెప్తుంది వాడు ఆడికాడికి ఉదయం లేకపోతే సాయంకాలం పోతే ఇదే పనిగా నాకు ఎలా జరిగింది, నాకు ఎలా చేసుకోవాలి అని మీరు నమ్మకండి. మీ వ్యాధులు స్వస్థపడతాయి, మీ దెయ్యాలు పోతాయి, మీరు ఏ వ్యాధులు స్వస్థపడతారు అని వాడు పట్టణం పల్లెలు కూడా దేవుని యొక్క మాటలు చెప్తున్నాను. ఈ దినాలు కూడా ప్రభువుల వల్ల పిదారా అనేక మందిని మన గ్రామాల్లో కూడా ఒకప్పుడైతే పిదారా మన తల్లిదండ్రులు లేక మన తాత టయాల్లో యేసుప్రభు అంటే ఎవరు తెలవదు. అయితే ఇంగ్లీష్ వారు మన దేశాన్ని పరిపాలించే సమయాల్లో మరి కొన్ని పొలాల వారికి దేవుడంటే తెలవక ఎక్కడెలా తెలవని రోజుల్లో వారు వచ్చి నిజంగా ఆ యొక్క ఇంగ్లీష్ వారికి కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ జర్మనీ కానీ అమెరికా వాళ్ళు కానీ వాళ్ళు నిజంగా మనం చెప్తాను. వాళ్ళు ఏం చూసుకోకుండా వాడు ధనాన్ని తెచ్చి మన చదువు కనిపించారు, మన దేవుడిని పరిచయం చేశాడు. ఆ దేవుడిని ఎప్పుడైతే పరిచయం చేశారో ఈరోజు మనం ఎన్నో యాతల్లో ఉన్నా, ఎన్నో పాపాల్లో ఉన్నా మనం రక్షింపబడి ఈ రీతిగా ఆయన మాట చెప్పుకుంటామంటే నిజంగా వారు మనం ఎంతో వాడిని కొనియాడాలని వారిలాగా మనం కూడా ప్రతి చేస్తే ఈ గ్రామాల్లో ఏ ఒక్కరు కూడా అందరూ మార్మకపోతే అందరూ యేసు ప్రభు దేవుడే ప్రకటిస్తారు. అంత గొప్పదండి. ఈ రీతిగా నశించిపోయిన దాన్ని వెలికి రక్షించడం. ఆ పేర మరి బ్రదర్ గారు టైం అయిపోయింది కాబట్టి ఇంకా 1, 2 చెప్పేసి నేను ముగిస్తాను. 1 మనం పాపం రక్షించుకోవడం ఒకటి చెప్పాం, 2 నశించిన దాన్ని ఎదురు రక్షించుకుంటున్నాం, 3వది తండ్రి సిద్ధం నెరవేర్చుకోవడం వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38-40. నా ఇష్టంలో నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటకి పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేకుటే నన్ను పంపిన వారిని చిత్తమై ఉన్నది. ఇక్కడ లేదా ఈ యొక్క యోహాను సువార్త 38, 39, 40 వచనం ఏం చెబుతానంటే, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారిని చెప్తాను నెరవేర్చకు పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. ఈయన మన యేసు ప్రభువారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. నా సొంతంగా రాలేదు, మరి నన్ను పంపించాడు, తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు కాబట్టి ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని ఆయన చెప్తున్నాడండి. అందుకని నేను పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. ఇంకా ఆ యొక్క తండ్రి దేవుడానికి ఏమి ఇచ్చాడు, ఆ ఇంట్లో ఏమీ పోగొట్టుకునగా అంత్యదినమున వాళ్ళు చెప్తే నన్ను పంపిన వాడిని చిత్తమైనదని కుమారుని చూసి ఆయన విశ్వాసంతో ప్రతివాడును నిత్య జీవం పొందుడే నా తండ్రి చెప్తాము. అంత్యదినాన వాళ్ళు లేపుతూ అన్నాడు. నిత్య జీవం ఎవరైతే ప్రియారో మనము మారుమూల మంది రక్షింపబడి మరి దేవుని అంటూ ఉంటున్నప్పుడు మరి నిత్య జీవం అంటే మనము మరి అంత్య దినాల్లో మరి ఆ యొక్క యేసు ప్రభువు పునరుద్ధరణై ఎలాగా శిలువలో మరణించి సమాధి చేయబడి వాడిని లేపుతుందని ప్రభు వారు చెబుతున్నారు. మరి దయచేందు సైన్యం అయిపోయింది అంటారు. మరి ఇవాళ సంఘాలుగా మరి ఈ మాటలోనే
ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థన చేసుకొని మోహనుడా మహానంట మీకు వందనాలయ్యా తెలుగులో స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి చెప్పండి లేఖన భాగాలు వినైనా ఆ లేఖన భాగాల మర్మాలను మనకు తెలియపరచండినైనా ఉన్న ప్రతి ఒక్కరిలోనైనా కలిపి చేయండి ఊరిని ఎంతో కాదు కానీ ఆ లేఖన ద్వారాగా ఏదో ఒకటి కుటుంబంలో మన వ్యక్తుల్లో జరుగుతున్నాయో మీరు సహాయం చేయండి ప్రార్థిస్తూ వినామానికి ఎంతమైనా గట్టి ప్రభావం ఉంది ఎక్కడైనా నీటి కొనం మారి శ్రేష్టంగా ఉన్నాను అడిగేటప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి